జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సారు పానం ఉన్నంత కాలం కారు పార్టీలనే ఉంటాడట. కాటికి పోయేదాకా కారు పార్టీని ఇడిచేదే లేదు. కావాలనే కొందరు పల్లా సారు పక్క చూపులు చూస్తుండు గులాబీ గుడిసెలకించి పోతుండని తప్పుడు ప్రచారం చేస్తురట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న, ఇంత కాయసుగా మన బాలన్న ముచ్చట ఎందుకు చెప్తున్నాం అంటారా? ఈనుండ్రి అయ్యా పల్లా సారు, పబ్లిక్ కు మీ మనసుల మాట చెప్పుండ్రి. ఆయన పోయింది కాబట్టి మిగతా వాళ్ళు పోవాలని చెప్పేసి కొంతమంది పేపర్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేసి టీవీలలో పల్లరాజేశ్వరరెడ్డి సరిగ్గా కాన్స్టిట్యూన్సీలో ఉండట్లేదు, లేకపోతే పల్లరాజేశ్వరరెడ్డి అసెంబ్లీలో సరిగ్గా మాట్లాడలేదు, పల్లరాజేశ్వరరెడ్డి కూడా పక్క చూపులు చూస్తున్నట్టు అని చెప్పినాం. నిప్పు లేనిదే పొగ పుట్టది అన్నది ఎంత నిజమో, తమరు పార్టీ మారుతారని అనంది ఎవరు అట్లా అనరు కదా సారు. అయినా మీరు ఏ పక్క సూపులు చూస్తలేరా? కారు పార్టీకి కాలిచ్చేతట్లేరా? ఆ ముచ్చట కూడా మీరే చెప్పుర్రి. పక్క సూపులు, పై సూపులు, కింది సూపులు చుట్టా నేను కడేసేది కాదు. ఇన్నరా ఇంకా మస్తుగా నడినుండ్రి. అదే గులాబీ జెండాని పట్టుకొని ఉంటుంది తప్ప ఎవడెంత మంది మారినా కూడా మనం చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా అలానే ఉంటాం. పల్లా సారు గులాబీ గుడిసెలకించి ఎడమకాలు బయట పెట్టబోతుండని కొందరు గుసగుస పెట్టుకునేసరికి గులాబీ పార్టీ కార్యకర్తల గుండెలు వలిగిపోయినాయని ముచ్చట ఎరుకైన పల్లా సారు ఇట్లా కారు పార్టీ కార్యకర్తలను తెలుసుకొని నేను దచ్చినా ఏ పార్టీలకు పోను, కాటికి పోయేదాకా కారు పార్టీలనే ఉంటా, నా నెత్తురు మొత్తం గులాల్ రంగుతోనే నిండిపోయింది, పార్టీలు మారే కడియం శ్రీయర్ని కాదు నేను, పల్లా రాజేశ్వరరెడ్డిని మాట తప్పుడు మడిమే దింపుడు నాకు అలవాటే లేదన్నాడు. పల్లా సారు నివద్దనే పార్టీ మారతాడా అంటే ఏమో లోపడి గుట్టు కార్యకర్తలకు ఎరక అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.